హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కిసికి కిసికి సాంగ్ అయితే చూసేసాను. నాకైతే పుష్ప 2 ఏమయ్యా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా నాకైతే గజ 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 వణికిపోయినా. అంటే పుష్ప 2ని ఒక లెవెల్లో ఊహించుకున్నా. అంటే ఈసారి బాహుబలి రికార్డులు, త్రిబుల్ ఆర్ రికార్డులు అన్నీ బద్దలు కొట్టే సినిమా ఏమైనా తెలుగు సినిమా ఉందంటే అది పుష్ప 2నే అనుకున్నా. సో కిసికి సాంగ్ అయితే ఊ అంటావా మావా ఊ అంటావా మావా సమంత చేసిన సాంగ్కి మించిపోయి డబల్ త్రిబుల్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి సుకుమార్ గారు డిఎస్పిని కూడా తీసేశారు, తమన్ని పెట్టుకున్నారు. సో ఇంత హవా నడుస్తుందంటే ఆయన ఏ విషయంలో తగ్గట్లేదు అని అనుకున్నా. కానీ కిసికి సాంగ్ విన్న తర్వాత నా ఫేస్ మారిపోయింది భయ్యా. నాకు భయం అవుతుంది సార్. ఒకవేళ పుష్ప 2 కానీ యావరేజ్ టాక్ కానీ వచ్చితే వామ్మో ఆ ట్రోలింగ్కి మనం తట్టుకోలేమన్నా. అది వేరే రేంజ్లో ట్రోలింగ్ ఎత్తారన్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆది పురుష్ రోజు ప్రభాస్ని ఏ విధంగా ట్రోల్ చేశారు, ఆది పురుష్ మూవీని ఎంత ట్రోల్ చేశారో మనందరికీ తెలుసు. సో అంత డిగ్రేడ్గా ట్రోల్ చేస్తారు. సో పుష్ప 2కి అయితే భారీ అంటే అతి భారీ అంచనాలు ఉన్నాయి. సో నేనైతే ఒక్కరోజు ఫస్ట్ డే కలెక్షన్ 200 crores అనుకున్నా. దంగల్ రికార్డ్ని కూడా బీట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. సో బాహుబలి రికార్డ్స్, త్రిబుల్ ఆర్ రికార్డ్స్, దంగల్ రికార్డ్స్ కూలగొట్టి 2000 కోట్లకు పైన ఈ మూవీ కలెక్షన్స్ ఉంటాయి. 2500 కోట్లు, 3000 కోట్లు కూడా అన్న రోజులు ఉన్నాయి. సో నాకైతే ఇప్పుడు కిసి సాంగ్ అయిన తర్వాత ఇంత న్యాచురల్గా ఉందా, ఇంత న్యాచురల్గా ఆ శ్రీలీలని అల్లు అర్జున్ ఒక్కొక్కడు ఎలివేషన్స్ ఎట్లు ఇచ్చిందంటే అల్లు అర్జున్ డ్యాన్స్ అయితే ఆ స్టెప్పులకి శ్రీలీల కళ్ళు తిరిగి పడిపోయింది. లేకపోతే శ్రీలీల తోపు డ్యాన్సర్ అన్నారు. ఆడేమో దెబ్బలు పడతాయా మామ, దెబ్బలు పడతాయి, దెబ్బలు. అయితే రష్మిక మందానాది ఒక వీడియో మనది ఏంటంటే మన వీడియోని ట్రోల్ చేశారు. అంటే సేమ్ వేరే అమ్మాయి ఉన్నది ఫేస్ మార్ఫ్ చేసి రష్మిక మందాన ఫేస్ పెట్టారు. సో దాన్ని పట్టుకొని సాంగ్ తీసినట్టు అనిపించింది. అంటే మార్ఫింగ్ చేస్తే నీకు దెబ్బలు పడతాయిరా బాబు, అంటే ఫేస్ మార్ఫింగ్ చేసినావు కాబట్టి నీకు దెబ్బలు పడతాయిరా అని చెప్తున్నట్టు దానికోసమే సాంగ్ సుకుమార్ గారు పెట్టినట్టు అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేపోయా. నాకైతే నిజంగా చెప్తున్నాగా, అంటే వినంగా బాగుంటుందేమో కానీ ఇప్పుడైతే విన్న తర్వాత ఒరే వామ్మో భయం అవుతుంది అయ్యో, నాకు భయం అవుతుంది అయ్యో. నిజంగా కొంతమంది అంటారు ఊ అంటా మావా ఊ అంటా మావా అని బీట్ చేయలేదు అనుకున్నారు. కానీ ఊ అంటా మావా అనే ఫస్ట్ టైం చూడంగానే నచ్చేసింది. ఎందుకంటే సమంత గారు ఆ పర్ఫార్మెన్స్ అంటే ఏ సినిమాలో చేయలేదు కాబట్టి అంత ఐటెంగా పర్ఫామ్ చేసేసరికి కనెక్ట్ అయిపోయింది. సో శ్రీలీల గారు అంత ఎఫెక్ట్ ఏం లేదు. ఇంకొకటి అల్లు అర్జున్ గారు కొంత లావుగా పడ్డారు సినిమాలో. సో ఆయన కూడా పెద్ద స్టెప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినాం. దేవరాలో ఉన్న కూడా స్టెప్స్ కూడా లేవని అనిపించింది. జస్ట్ ఇట్లా ఒక స్టెప్ వేశారు. ఇక అదైతే మనందరూ తెలుసు అల్లు అర్జున్ గారు ఏ స్టెప్ వేసినా అది ట్రెండింగ్ అయిపోయింది. సో ట్రెండింగ్ చేయాలి తప్పదు. కానీ నాకైతే కిస్కి సాంగ్ అయితే ఆ సాంగ్ విన్నప్పుడే కిస్క్ అంటుంది, ఆడ కిస్కి అంటుంది అనుకున్నా. సో అంతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది సాంగ్ ఫస్ట్ టైం వినగానే? సో వినంగా బాగుంటుందేమో అని ఒక ఊహాగానం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇవాళ నుంచి నైట్ అంతా పడుకునేటప్పుడు అదే సాంగ్ పెట్టి ఉంటా. సో భగవంతుడే కాపాడాలయ్యా. నేను అల్లు అర్జున్ ఫ్యానే, నాకు ఉచ్చబడుతుంది. సో థ్యాంక్ యూ, బాయ్.